ఇదేమో మొత్తానికి మనం వచ్చేసినాం దలై హిల్స్. దలై హిల్స్ అంటారు, లేదా దలైలామా హిల్స్ అంటారు, ఏదన్నా సరే ఇదే. ఈ దలై హిల్స్ ఏంటంటే ఇప్పుడు 1950 సంవత్సరంలో టిబెట్ మొత్తాన్ని చైనా ఆక్రమిస్తుంది మామ. అక్కడ టిబెట్లో ఉన్నటువంటి 14వ దలైలామా ఇక్కడ మన ఇండియాకి వస్తాడు, మన భారతదేశంలో ఈ ప్లేస్కి వస్తాడు అనమాట. ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉంటారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది వస్తారు ఇంకా శరణార్థులుగా. వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఆ బుద్ధుని టెంపుల్ కట్టి ఇక్కడ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలను ఇక్కడ పాటించుకుంటూ ఇక్కడే ఉన్నారన్నట్టు కొన్ని రోజులు. చూడు ఎంత దూరం వచ్చాం. ఎక్కుతూనే ఉన్నాం ఫ్రెండ్స్, ఎంత ఎక్కలు. చూడు ఆ కొండలపైన ఇండ్లు ఎట్లున్నాయో, మామూలుగా లేవుగా. చూడ అటు దూరం చూడ ఆ కొండలపైన మేఘాలు, భలే ఉంది ఆ ప్లేస్ మొత్తం. ఇలా వీళ్ళు బుద్ధులు ఉన్న ప్లేస్ దగ్గర ఈ జెండాలు ఇవన్నీ కామన్. ఇట్లాంటి పక్కగా అనిపిస్తాయి బాగా. చూడండి ఏడన్నా ఈవెంట్ బాబు ఎట్లా దొరుకుతుంది. భలే కట్టారు కదా. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు ఆ జెండా కాడ ఇట్లా కట్టుకునేది. అంటే ఒక్కొక్కరు ఆచారాలు ఒక్కోలాగలే. నాకు తెలిసి మనం ఇక దలై హిల్స్ కొండ ఎక్కినట్టే, ఇంతకన్నా పైకి లేదు. ఇదే లాస్ట్ అనుకుంటున్నా. అక్కడ చూడు ఇంకా బుద్ధుని స్టాచ్యూ ఉంది కదా. ఇక్కడ ఇదేంది, ఇది దీపం లాగానా? ఇది ఏమో అట్లనే ఉన్నట్టుంది. సూపర్. ఇక్కడ ఉంది కదా బుద్ధుని ఐడియల్, లేదా రాశారు 3 లాంగ్వేజ్లో రాసినట్టున్నారు. ఏదోలే తర్వాత చదువుకున్నాం. సూపర్ కదా. ఇంత పెద్ద కొండపైన బుద్ధుని విగ్రహం, అటు బ్యాక్ సైడ్ అంతా కొండలు. వ్యూ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు మామ. సూపర్ అంటే సూపర్ అంతే. చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అందరు మనల్ని చూస్తారు మామ, కానీ ముందు వ్యూ మాత్రం సూపర్. చూడు నుంచి ఎట్లుంది మొత్తం. జెండాలు ఆడదాకా కట్టేసారు. ఆడదాకా పోదాం, ఆ చివరి దాకా వెళ్ళిపోదాం, చూద్దాం ఎట్లుందని. అటు రైట్ సైడ్లో చూడు మొత్తం చూడదు ఎంత లోయలాగా ఉంది. పద చూద్దాం పద. అరే చరణ్ పదారా పోదాం. ఈ ప్లేస్ మాత్రం మామూలుగా లేదు మా. ఈ కొండ చాలా షార్ప్గా డేంజరస్గా ఉంది మామ. చాలా జాగ్రత్తగా పోవాలి. ఇది చూడు మొత్తం ఎంత ఎడ్జ్ లాగా ఉంది మొత్తం. చూడ ముందు చూడు ఎట్లుంది మొత్తం, ఒక ఎడ్జ్ లాగానే ఉంది మొత్తం. పొర్రపాట మిస్ అయ్యిందా, రైట్ సైడ్కి వెళ్ళిపోయినామా, ఇక మన పరిస్థితి అంతే. ఇక అటుకెళ్ళి చూడు పెద్ద పెద్ద చెట్లు కూడా లేవు తట్టుకొని ఆగడానికి కూడా. ఇక మొత్తానికి కిందకి దగ్గర ఒక 1.5 కిలోమీటర్ పైకి ఉంటుంది హైటు. ఇక మొత్తానికి కిందకే అస్సాం. అంత డేంజరస్గా ఉంది మామ ఇది. అక్కడ దాకా వెళ్తున్నాం మేము.
ముందు కనిపిస్తుందా ఆ ప్లేస్ దాకా వెళ్తున్నాం. చూద్దాం ఎట్లుందో ఏంటో. ఆ ప్లేస్ మాత్రం మామూలుగా లేదు మా. ప్లేस మాత్రం మామూలుగా లేదు भाई. टेंपल का नाम क्या है भैया? नाम कोई टेंपल? यहाँ पे कोई टेंपल नहीं है. हाँ तो जलाई हिल्स है. జలే టెంపుల్ ఉంది అనుకున్నా. ఇక్కడ ఆ టెంపుల్ లేదు, జస్ట్ హిల్స్ వెళ్ళా చూడడానికి అంతే. చిన్న టీ షాప్ పెట్టాడు మనోడు. దళాయి హిల్స్కి వచ్చాము. మామూలుగా లేదు ప్లేసు, అసలు మామూలు అంటే మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తున్నాం. ఇంతకుముందు మన తెలుగు వాళ్ళని కలిసాం. వీకెండ్లో వచ్చారు వాళ్ళు కూడా. సో 2-3 డేస్లో ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు. ఇట్స్ నైస్. హలో, ప్లేస్ మాత్రం హాసమ్. वापस